తిరుమల జంతువులకు కలవలేదు అని సిట్టు నిర్ధారించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి టీడీపీ నాయకులందరూ కూడా జంతువులకు కలిసిందంటూ ప్రచారం చేయడమే కాకుండా ఇక చంద్రబాబు నాయుడు గారు మరో అడుగు ముందుకు వేసి నేను పేపర్లలో చదివాను, టాయిలెట్లు కడిగే కెమికల్ కూడా లడ్డులో వాడారంట అని కూడా మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యల్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇది పద్ధతి కాదు, సిట్టు నిర్ధారించిన తర్వాత కూడా దానికి విరుద్ధంగా కలిసిందని మీరు ఎలా మాట్లాడతారు? శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందన్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికి 4-5 రోజులైంది, కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, విచారణ లేదు. కాబట్టి ఎందుకు మీరు ఆధారాలు లేకుండా ఇలా ప్రచారం చేస్తారు? ఇది తప్పు కదా అని చాలా గట్టిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఏంటి, జంతువులకు కలిసిందని చెప్పాలి, టాయిలెట్ క్లీన్ చేసే కెమికల్ కలిపిందని చెప్పాలి, ఇంకా అంతకంటే దారుణమైనది కూడా కలిసిందని మీరు చెప్పాల్సి ఉంటుంది అని నాకు ఫోన్లు చేసి పదే పదే బెదిరిస్తూ ఉన్నారు, నా కొడక అంటూ తిడుతూ ఉన్నారు అని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివరించారు. నేను స్వయంగా ఆ ఫోన్ నెంబర్ని నారా లోకేష్ గారికి పంపించాను. ఇదిగో మీ వాళ్ళు ఇలా తిడుతూ ఉన్నారు, జంతువుల కొవ్వు టాయిలెట్ కడిగే కెమికల్ కాదు, ఇంకా అంతకంటే దారుణమైనది కలిసింది అని కూడా మీరు చెప్పాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోండి అని 3 రోజులైంది నారా లోకేష్ గారికి ఆ ఫోన్ నెంబర్ కూడా పంపించి. కానీ ఇప్పటి వరకు నారా లోకేష్ గారి నుండి స్పందన లేదు. ఈరోజు ఉదయం నారా లోకేష్ గారి పిఏతో మాట్లాడితే, సార్ మళ్ళీ అతడు మీకు కాల్ చేశారా అని అడిగాడు. లేదు, మళ్ళీ కాల్ చేయలేదు అంటే అతడికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు, ఇక మీకు అతడు కాల్ చేయరు అని లోకేష్ పిఏ అయితే చెప్పారు. కానీ అది ఒక్క నెంబర్ మాత్రమే. ఇలా చాలా మంది రోజు 10ల సంఖ్యలో ఫోన్లు చేసి నన్ను దూషిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది వీళ్ళ మీద కూడా ప్రయోగించాలి కదా, ఇలా ఫోన్లు చేసి తిడుతూ ఉన్న వాళ్ళ మీద వెంటనే చర్యలు ఉండాలి కదా, అలా ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఫోన్లు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని నిర్ధారించడానికి ఫోన్ చేసిన వ్యక్తి పలానా వ్యక్తి అని నెంబర్ పంపించగానే నారా లోకేష్ గారు పిఏ స్పందించి ఈరోజు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ అతడు కాల్ చేశారా అని అడిగారంట. లేదు అంటే సరే పోలీసులకు చెప్పి మేము వార్నింగ్ ఇప్పించాం కాబట్టి ఇక మీకు కాల్ చేయరు అని చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తి కావడంతోనే అతడు మళ్ళీ కాల్ చేయకుండా నిరోధించారన్నది అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా ఇంకొక రై ఉంటే కేసు పెట్టి అరెస్ట్ చేసే వరకు తీసుకెళ్లాలి కదా, చేయలేదు. అంటే ఇదంతా మొత్తం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ విషయంలో చాలా గట్టిగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారిపోయారు. ప్రతిదీ లాజిక్ గానే ప్రశ్నలు సంధిస్తూ వీటికి సమాధానం చెప్పాలి కదా, ప్రభుత్వం ఇలా ఎలా మాట్లాడతారు ప్రభుత్వ అధినేతలను ప్రశ్నిస్తూ ఉండడంతో ఇబ్బంది పడుతుంది. దాంతోనే ఇలా వరుస పెట్టి ఫోన్లు చేసి ఆయనకు బెదిరించే వరకు వెళ్ళినట్టుగా ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే స్వయంగా ఏమన్నారు అన్నది కూడా చూద్దాం. ఇది కాక బాత్రూమ్ కెమికల్, ఇంకా మీకు ఆశ్చర్యం చెప్తాను, నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరి చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, ఒడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పాలి నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నేను ఎవరు సార్ కాల్ చేసి ఎవరండి, ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కాకొని నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు, బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకో కలిసింది, పందుకో కలిసింది, బాత్రూమ్ లో కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాను. నా మీద ఒత్తిడి ఇస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది, నో రెస్పాన్స్. లోకేష్ టీం జైక్ లో పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. సార్ మీకు మళ్ళీ చేశారా? నాకు చేయలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేసి నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మరో విషయాన్ని కూడా చెప్పారు. ఏంటంటే బీజేపీ ఆయన ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇలా తిరుమల లడ్డు గురించి పదే అది కలిసింది ఇది కలిసిందని మాట్లాడుతున్నారు కదా సార్, ఇదే ఏరే మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో ఇలాంటి జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇంత ధైర్యంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే, నిరూపితం కాకుండానే ఇలా ఫలానా మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంలో ఇలా కల్తీ జరిగింది అని ప్రచారం చేయగలుగుతారా? అంత ధైర్యం చేయగలుగుతారా అని స్వయంగా బీజేపీ వ్యక్తి ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి దానికి నేనేం చేయాలి అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రశ్నించగా, మేము ఎలాగో కూటమిలో ఉన్నాం కాబట్టి బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం, మీలాంటి వాళ్ళని ఈ విషయాన్ని ప్రస్తావించండి, ఇతర మతాలకు సంబంధించిన వ్యవహారాలు అయితే చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని ఈ స్థాయిలో ఇలాంటి అంశాన్ని క్యాంపెయిన్ చేయగలుగుతారా నిరూపితం కాకపోయినా అని స్వయంగా ఒక బీజేపీ వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఫోన్ చేసి చెప్పారు. అంటే బీజేపీ వాళ్ళు కూడా ఎంత అసంతృప్తిగా ఉన్నారన్నది బట్టి అర్థమవుతుంది. బీజేపీ, టీడీపీ, వైసీపీ సంబంధం లే, ప్రతి హిందువు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ క్యాంపెయిన్ వల్ల
రోజు బాధపడుతూ ఉన్నారు, రోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పత్రికల్లో రోజు ఇదే అంశమే, అది కలిసింది ఇది కలిసిందని. అధికారం ఉంది, కేంద్రంలో వీళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసి లోపలేసి ఇంకొకరు ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలాగా శిక్షించవచ్చు. అది చేయడం లేదు. 2029లో కూడా దీన్ని సజీవంగా ఉంచి ఈ అంశం ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఆయనకు వచ్చిన ఫోన్లకు నెంబర్లకు సంబంధించి ఒక నెంబర్ని నారా లోకేష్ గారికి పంపిస్తే నారా లోకేష్ గారి టీంలో ఉన్న వ్యక్తి తనతో మాట్లాడారు, కానీ మళ్ళీ ఫోన్ చేయరు కాదని అన్నారు. కానీ ఇది ఒక్కరితో కాదు, చాలా మంది ఇలా చేస్తూ ఉన్నారని చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ విధానాల పరంగానే ఇబ్బందులు ఉన్నాయన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ స్టాండ్ తీసుకోవడంతో ఏది తిరుమల లడ్డూలో జంతువులకు కలిసింది, కెమికల్స్ వాడారు, టాయిలెట్లు క్లీన్ చేసి కెమికల్స్ వాడారు అన్నది సాధారణంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సాహసం చేయరు. ఎందుకంటే ఒక భక్తులకు సంబంధించి, కోట్లాది మంది భక్తులకు సంబంధించి, మనోభావాలకు సంబంధించిన అంశంలో ఇలా కలిసింది అని రకరకాలుగా రోజుకో ప్రచారం చేస్తూ ఉండడం వల్ల తిరుమల లడ్డు తినే ఆ ఫీలింగ్ను కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి పోగొడుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి తిరుమల లడ్డు అంటే చాలా పవిత్రంగా, అద్భుతంగా ఫీల్ అయిన ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ ప్రచారం కారణంగా తినాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొని వచ్చారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది.